వేసిన కాని ఊరవతలున్నట్టి గుల్లోన ఉండేది వారానికోసారి ఇంటికొచ్చిన గాని ఇంటి బయట నుండే పని సక్క పెట్టేది అమ్మాయ్య వచ్చి పలకరించిన గాని స్వామి అంటూ అడుగు దూరం ఉండేది ఆని అక్క జల్లె మాట్లాడవచ్చిన మాతాని తలదించి మాట్లాడి వచ్చేది మాల ఉందన్న భయమేమి లేదు తల్లిదండ్రుల మర్యాద లేదు ఆడోళ్ళెంట తిరుగుళ్ళు చూడు నీతి నియమాలు మరిచిండు నేడు సంసారమే చేసిన ఇంట్లోన సన్నిధానం పెట్టి ఉంటుండ్రు సాములు ఎనకటి స్వాముల దీక్షలెటు బాయే నేడు చూద్దామన్న కంట కానరావాయే ఎనకటి సాముల దీక్షలెటు బాయే నేడు చూద్దామన్న కంట కానరావాయే కొండకెళ్ళొచ్చిన గురుస్వామి చెంతనే మాల వేసేది సన్నిధానమంత సంబురంగుండేది గురుస్వామి సేవకై పోటీ ఉండేది ఏ స్వామి ఇంట్లోన పూజ జరిగిన గాని రోజంతా స్వాములు పనిచేసిపోయేది పూజైన వంటైన స్వాములే చేసేది వచ్చిన భక్తులకు వడ్డించిపోయేది కాలమేమో మారింది చూడు కత్తి స్వాములే గురుస్వామి నేడు పడికి ముందర పూజకొచ్చిన ఫోనులుంటుండ్రు తిన్నంక క్షణమైన నిలవనంటుండ్రు తాంబూలమిస్తుంటే తప్పించుకుంటుండ్రు ఎనకటి స్వాముల దీక్షలెటు బాయే నేడు చూద్దామన్న కంట కానరావాయే ఎనకటి సాముల దీక్షలెటు బాయే నేడు చూద్దామన్న కంట కానరావాయే అందరొకటుండేది బస్సో బండో గట్టి యాత్ర చేసేది సంధ్య వేళల్ల ఇరుముళ్ళకే పూజ ఆటపాటలతోని భజన చేసేది పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ పోయేది పుణ్యాన్ని ఇంటికి వెంట తెచ్చేది అయ్యప్ప స్వామికి ఇరుముడప్ప చెప్పి ఇంటికొచ్చమ్మతో మాల తీసేది మాల ఇప్పుడు ఫ్యాషన్ అయ్యింది దీక్ష అన్నది మాయమైంది మండల కాలం మర్చిపోతుండ్రు మాల 11 రోజులేస్తుండ్రు గాలి మోటార్ ఎక్కి గంటలో పోతుండు మాల మంత్ర తీసి మజ చేసుకుంటుండు ఎనకటి స్వాముల దీక్షలెటు బాయే